యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామములో వందనము. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక జరిగిన కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగు వారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనం చేయొచ్చు. ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడిన కనుక మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసి ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యేసు ప్రభువా, ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో కృపాక్షేమాలు ఉంచి రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహములో సంఘ కార్యక్రమాల ప్రకారము విజ్ఞాపన కూడిక గనక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి, అనేకులను నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. ఈ పట్టణములో నాకు బహుజన సమూహము ఉన్నది అన్నారు. స్పందించండి, అద్భుతమైన సహాయం దయచి ఈ కూడికలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి ప్రారంభం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ భాగం చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచూ ఉండెను. సుంకరి దూరము నుండి నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణింపుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను.
తన్ను తాను హెచ్చించుకోరువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ప్రార్థన చేసుకో. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రతి కుటుంబములో, ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో మరికొందరు రాత్రింబగళ్ళు డ్యూటీలు చేయించున్నారు. అందులో బిషప్ రాజయ్య ఉన్నారు. వారి యొక్క డ్యూటీలను దీవించండి, క్షేమంగా నడిపించండి. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఇప్పుడు కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు యెరూషలేము ప్రాంతములో ఆయన సంచరించుచు దేవుని రాజ్యము కొరకు ప్రజలను సిద్ధపరుస్తూ ప్రతి వ్యాధిగ్రస్తుని, ప్రతి రోగస్తుని బాగు చేయుచు పరలోక రాజ్యమునకు ఆయన అనేకులను సమకూర్చుచున్న దినాలలో ఆయన ఒక ఉపమానము ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము, ఆయన ప్రతి విషయములో ఉపమానము లేనిదే ఆయన బోధించలేదు అనే మాట మనం చూస్తాం. ఇద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్ళి విభిన్న కోణాలలో, విభిన్న వృత్తిలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అందులో పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, కానీ సుంకరి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. పరిసయ్యుడు డాంబికంగా చేస్తూ ఉన్నాడు. చాలామంది ఈ దినాలలో కూడా మేము మాత్రమే పరలోకానికి అర్హులమని వీధుల్లో, ప్రజల ముందర టీ తాగినా కూడా యేసు ప్రభువా ఈ టీని నీ రక్తంతో శుద్ధీకరించు అంటారు. సరే, హృదయం మాత్రం చెడిపోయి ఉంటుంది. కానీ సుంకరి దూరము నుండి నిలుచుంది. ఆయన వైపు చూచుటకు ధైర్యము చాలక అనే మాట మనం చూస్తాం. కారణమేమి? మా పాపములు మా మీద సాక్ష్యమిచ్చుచున్నవి అనే మాట మనం చూస్తాం. ఇర్మియా గ్రంథములో నీ పాపములు ఇనుప గంటతో రాయబడి ఉన్నవి అని మనము చూస్తాం. నీవు వర్ధిల్లలేకపోవుటకు కారణము, నీకు మేలు కలగకపోవుటకు కారణము నీ పాపములే అని బైబిల్ సెలవిస్తూ ఉంది.
అందుకని సుంకరి ప్రభువైపు చూడడానికి ధైర్యం చాలడం లేదంట. కారణమేమి? 90 కీర్తనలో ఒక మాట ఉంది, మా రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచున్నవి అన్నమాట మనం చూస్తాం. అందుకని సుంకరి దేవుని వైపు చూచుటకు, కన్నులెత్తి దేవుని ప్రసన్నత చూచుటకు ధైర్యం చాలలేదు అంట. తను తాను ఒప్పుకుంటున్నాడు. ప్రార్థన క్షమిస్తుంది, గుర్తుపెట్టుకో. ఈ సుంకరి ఒకే మాట అన్నాడు, పాపినైనా నన్ను దారులు చూపలే, లోపాలు చూపలే, ఇతరుల మీద ఏలి పెట్టి చూపడం లేదు. చాలామంది తమ బలహీనతలు ఒప్పుకోవడానికి దారులు వెతుక్కుంటున్నారు. వక్రదారులు వెతుక్కుంటూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని కూడా తమ వైపునకే మళ్లించుకుంటున్నారు. దావీదు చేయలేదా? దావీదంత ధైర్యం నీకుందా? దావీదు దేవుని తీర్పు కొరకు తన 4 బిడ్డలను పోగొట్టుకున్నాడు. నీకుందా ఈ ధైర్యమా? జాగ్రత్త, అన్వయించుకోకూడదు. బైబిల్ చెప్తుంది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని మహాకనికరము పొందు. ఈ సుంకరి ఎప్పుడైతే పాపినైనా నన్ను క్షమించుము అన్నప్పుడు ప్రభువారు అంటున్నారు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా. కనుక మనం ఒప్పుకోవాలి, తప్పుకోకూడదు. ఏరా నువ్వు దారి తప్పినావంటేనే, నువ్వు అక్రమంగా ఉన్నావంటేనే, ఏం అక్రమం అండి? అమ్మాయి వచ్చింది తన కోరిక తీర్చుకోవడానికి, పనిలో పని నాకు కూడా కోరిక నెరవేరుతుందని పోతున్నాను అంతే, అందులో తప్పేం లేదు. చూసారా ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారో చూడండి. అందుకే బైబిల్ చెప్తుంది, నీవు బాగుపడకుండా నీ పాపమును బట్టే నిన్ను మొత్తెదను అంటున్నాడు దేవుడు. జాగ్రత్త, ఇప్పుడు కాకపోతే మరొక దినమున. అందుకని సుంకరి దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యము చాలక తన పాపమును ఒప్పుకున్నాడు. 130 కీర్తన 4-7 వచనాలలో, జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏం చెప్తుంది బైబిల్? నీ యొద్ద క్షమాపణ దొరుకును. కనుక సుంకరి తన బలహీనత ఒప్పుకున్నాడు, తన అతిక్రమములను ఒప్పుకున్నాడు. దేవుడు కూడా నేను వారి యందు దయగలిగి మరి ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనకుండా వారి పాపములను క్షమించదను అంటున్నాడు. నువ్వు ఒప్పుకుంటే, తప్పుకుంటే కాదు. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయం
12వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆయన దయగల దేవుడు, ఆయన ప్రేమగల దేవుడు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, సమస్త దుర్నీతి నుండి ఆయన మన పాపములను పవిత్రపరుచును అనే మాట మనం చూస్తాం. కనుక ప్రార్థన పాపమును క్షమించును. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మనష్షే కూడా దేవునికి లోబడలేదు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, అన్యరాజుకు అప్పగించబడ్డాడు. అప్పుడు ప్రార్థన చేశాడండి. 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యములోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనష్షే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించాడో శత్రువుల చేతుల నుండి విడిపించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి తీసుకొని వచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు మనష్షే. కనుక ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితములో క్షమిస్తుంది. రెండవది, ప్రార్థన మనలను పవిత్రపరుస్తుంది. 32వ కీర్తన 5వ వచనములో యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందు అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించితివి. రెండవది, ప్రార్థన పవిత్రపరుచును. అందుకే 51వ కీర్తన 3వ వచనములో దావీదు ప్రార్థిస్తున్నాడు కదా, నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టి తిని నేను పవిత్రుడగునట్లు సోపుతో నా పాపమును పరిహరించుము. ఇనుము కంటే నేను తెల్లగా ఉండునట్లు హిమము కంటే నన్ను కడుగుము. నాతాను వచ్చి దావీదుతో, ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు
రాజైన దావీదు, నేను పాపము చేసి తిని. నాతాన్ అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఒప్పుకుంటే చాలండి. చాలామంది ఒప్పుకోవడంలే. సమాజం వైపు, లోకం వైపు భక్తులను అన్వయం చేసుకుని జీవిస్తూ ఉన్నారు. సరే, దావీదు అలా కాదు. ఆ మనుష్యుడవు నీవే అన్నప్పుడు, నేను పాపము చేసి తిని. అందుకని యోబు ఏకంగా దేవుని చేత సృజించబడిన తొలి మానవుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆదాములాగా నా రొమ్ములో నేను పాపమును దాచుకున్న ఎడలా పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణగుదును అంటున్నాడు. ఆదాములాగా పాత నిబంధనలో ఆదామును గురించి యోబు ఒక్కడే ప్రస్తావిస్తున్నాడు. నేను ఆదాములాగా దాచుకోలేదు. కనుక ప్రార్థన పవిత్రపరుస్తుంది. ప్రార్థన ధైర్యం ఇస్తుంది. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనములో, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, వారు ప్రార్థన చేయగా కంపించెను, దేవుని వాక్యమును ధైర్యముగా. ఎప్పుడు ఆడ లోకమంతా దేవుని నామమునకు విరోధముగా ఉన్నారు. లోకాధికారులు సరే, నీ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదు, పొంతి పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణము నిజముగా కూడుకొనిరి విరోధముగా. సరే, కానీ భక్తులు ప్రార్థించారు. నీ ఆధ్యాత్మిక జీవితములో పరిస్థితులు ఎలాగున్నా విశ్వాసి ప్రార్థించడం నేర్చుకోవాలి. విశ్వాసి దేవుని వైపు చూడడం నేర్చుకోవాలి. పరిస్థితులు విభిన్నముగా ఉన్నా బైబిల్లో ఉన్న భక్తులే నీకు మాదిరి. వారు విరోధముగా ఉన్నారు దేవునికి, కానీ వాళ్ళు అలగలేదే, వారు ఆగిపోలేదే. అక్కడే మోకరించి ప్రార్థించారు. దేవుడు అద్భుతమైన సహాయం ఇచ్చాడు. వారు ధైర్యముగా ప్రకటించిరి. కనుక పరిస్థితులను బట్టి విశ్వాసి ఆందోళన పడకూడదు, ప్రార్థించుట నేర్చుకోవాలి. ప్రార్థనలో పోరాడుట నేర్చుకోవాలి. ప్రార్థనను పదే 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 అడుగుట నేర్చుకోవాలి. సరే, ప్రార్థన నీకు రెండింతలుగా దీవెన కలగజేస్తుంది. యోబు
దేవుని కొరకు, దేవుని నామము నిమిత్తము సమస్తము కోల్పోయాడో, నివాస యోగ్యము కూడా లేదు. వివాహ సమయములో భార్యాభర్తలు పరిశుద్ధ సమాజములో నిలబడి, అమ్మా అయ్యగారి జీవితములో శ్రమలోను, బాధలోను, ఆరోగ్యములోను, అనారోగ్యములోను పంచుకుంటావా, తెంచుకుంటావా అంటే ఏమనింది యోబమ్మ భార్య? పంచుకుంటాను అనింది. ఇప్పుడేమంటుంది? తెంచుకో అంటుంది. చచ్చే, రే ఊర్లో అందరికి వచ్చింది కదరా, నీకు రాకోకుండా ఉంది కదరా, ఓ పని చేయరా, దేవుని దూషించురా. మాయ్ అవి లోకస్తులు మాట్లాడే మాటలు, దేవుని ఎరగని ప్రజలు మాట్లాడే మాటలు. కృపమా కొంచెం ముందుకు జరుగు. దేవుని యందు విశ్వాసం ఉంచని ప్రజల మాటలు మాట్లాడేదే. దేవుని కొరకు మేలే కాదు, కీడును కూడా అనుభవించాలి. మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. తన భార్యను కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఆదరించకొచ్చారు స్నేహితులు, ఓదార్చుటకు వచ్చారు స్నేహితులు, ఇంకా గాయాన్ని రేపుతూ ఉన్నారు. అందుకనే యోబు, ఎందుకు ఈ శిక్ష నీకు? ఏమన్నా దేవుని దృష్టిలో ఏమన్నా ఒరే మీరు వచ్చింది ఎందుకురా, నన్ను ఆదరించేక? పుండు మానిందా మానలేదా అని పిన్నీస్తో గెలికి దాని మీద మరింత కారం పొడి పోస్తున్నారు వీళ్ళు. ఎట్లుంటుంది? అటువంటి స్నేహితుల కొరకు కూడా యోబు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ఎప్పుడైతే ప్రార్థించాడో ఏం చదువుతాము? యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరింత అధికముగా, కనుక మరింత అధికముగా దీవెనలు కావాలంటే ఏం చేయాలి? మనము మన వరకే కాకోకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కొరకు, మన గ్రామం కొరకు, మన మండలము కొరకు, మన తాలూకా కొరకు, మన జిల్లా కొరకు, మన తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు, మన దేశము కొరకు, ప్రపంచ కొరకు, ప్రపంచ నాయకుల కొరకు, దేవుని నామము కొరకు, దేవుని పిల్లలు హత్యలు చేయబడుతున్నారు, అవమానించబడుతున్నారు, ఆస్తులు కోల్పోతున్నారు. నీవు నేను క్షేమంగా ఉన్నాము అంటే మన గొప్పతనము కాదు, దేవుని కృప. కనుక ఇతరుల కొరకు ఏం చేయాలి? రేపు యోబే అడుగుతాడు పరలోకంలో, అమ్మా నా వంటి శ్రమ మీకు ఎప్పుడన్నా సంభవించిందా? మీరు చిన్న చిన్న పుల్లసునుగులకే ఆగిపోతారు కదమ్మా, చలి పెడుతుందని ఆగిపోతున్నారు కదమ్మా, ఎండ పెడుతుందని ఆగిపోతున్నారు కదమ్మా, 8:30కే తలుపులు వేసుకుంటున్నారు అయ్యా మా వీధుల్లో, అందుకని నేను రాలేను.
పైపెచ్చు నీకేమి 4 అడుగులు ఇక్కడ 4 అడుగులు అక్కడ. అంటే వచ్చేది నా కోసమా దేవుని కోసమా? ఎవరిని బట్టి రావాలి? అది మర్చిపోతున్నాము. శరీరం పనిచేస్తుంది. భక్తులు అలా అనలేదు ఎప్పుడే కానీ. వాళ్ళు ఏమన్నారు తెలుసా కీర్తనలో? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో అది చాలు మాకన్నారు. ఎక్కడెక్కడో పాడైన స్థలాలలో లేవు వాళ్ళ పాదాలు. నా పాదములు నీ గుమ్మములలో కనపడుతున్నాయని. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితం. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థించినప్పుడు యోబును దేవుడు మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా, కనుక నీ ప్రార్థనే నిన్ను అధికముగా చేస్తుంది. నా కొరకు చేసుకోవడమే బరువన్నా, ఇతరుల కొరకు ఎప్పుడబ్బా అంటే ఆ ప్రార్థన వ్యాయామములో నీ శరీరం సహకరించడం లేదు. సరే, ఇతరుల కొరకు ఏం చేస్తావు? ఇతర క్షేమము కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రార్థించాలని బైబిల్ సెలవిస్తుంది. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా ప్రధానుల కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును, నాయకుల కొరకును, సమస్త ప్రజల రక్షణ కొరకును ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులు ఇవి చేయబద్ధులమై ఉన్నాము. ఇవి మంచివియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకో. ఇది మంచిది అంటుంది బైబిల్. నువ్వు అంటున్నావు ఇది చెడ్డది అంటున్నావు. ఇది మంచిది. చైనా దేశంలో ఒక అమ్మాయి తన ప్రార్థన లిస్టులో 600 పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తుందంట. ఎన్ని వందల పేర్లు ఎత్తి? 600 వ్యక్తుల పేర్లు ఎత్తి ప్రార్థిస్తుందంట. సరే, ఇటు పోతే మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించు. యోబు తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు 2 అధికముగా అతను ఆశీర్వదించాడు. 5వ మాట, ప్రార్థన స్వస్థపరుస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. ప్రార్థించుట వలన దేవుడు ఆ రోగిని స్వస్థపరచును. సరే, ప్రార్థన స్వస్థత ఇస్తుంది. ప్రార్థన ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన గాయములను మానుపుతుంది. ప్రార్థన ఆయుష్ ఇస్తుంది. 2 దినవృత్తాంతములు 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించిన ఎడల నేను వారినే కాదు వారి దేశమునే స్వస్థపరచుదును. చూసారా?
వారు దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు దేవుడు. లోపము నీలో నాలో ఉంది, గుర్తుపెట్టుకో. అంత పొడుగు ప్రార్థన చేస్తే ఇట్లాంటి వచ్చిన ఆ దేవదాసు, ఇసాకు, దొరసామి, మున్సెంటు, మునుసామి, బేబీ, మరియమ్మ, సుందరి, సుప్రియ, లేయా, కృపమ్మ, రమణ, కుమార్ దీవించు, ఆమెన్, అయిపోయి ప్రార్థన. అది ప్రార్థన అంటే. ఒకటేసారి ఈ నుండి ఆటి వరకు పోతాడు, ఏ నుండి జడ్డు వరకు. ఎవడు చేయమన్నాడు? మేము అడిగినామా? అయ్యో దేవుడు, ఎటైపోతున్నావు? ఎటు తిరుగుతున్నావు? మతి తప్పి తిరుగుతూ ఉన్నారంట కొందరు బైబిల్లో. మతి తప్పి. సరే, నా సంఘములో యాజకుడు 12 గోత్రాలు భరించినట్లుగా ప్రతి శనివారం మా నామధేయాలు ఎత్తి ప్రార్థించుట మాకు భాగ్యము అనే పదం రావడం లేదు. నువ్వేం చేసింది, మేం చేయలేమా అంటున్నారు. అలా వస్తే ఏమైపోయినట్లంట? గర్వం వచ్చినట్లంట. జాగ్రత్త. బైబిల్లో భక్తులు ఏమడిగారంటే, సహోదరులారా మా కొరకు, సరే, వారు ప్రతి విషయంలో మా కొరకు, నా కొరకు, నా కొరకు, మా కొరకు అనే పదాలు చూస్తాం. ఆధ్యాత్మిక జీవితములో చాలా నష్టపోతాం ప్రియ. ప్రార్థన గొప్ప విజయం ఇస్తుంది. యెహోషాపాతు జీవితంలో 3 రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు తన మనస్సు దేవుని మీద నిలుపుకొని తన ప్రజలందరినీ దేవాలయమునకు నడిపించుకొని ఉపవాసముండి తన బలహీనతలను ఒప్పుకొని ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది. ప్రార్థన. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి విషయములో పోరాడుతూనే ఉండాలి. ఎపఫ్రాని గురించి ఏం చదువుతాము? మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను సంపూర్ణాత్మ నిశ్చయిత కలిగిన వారై మీరు నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. పోరాటం. యాకోబు దేవునితో పోరాడి విజయము పొందెను. అందుకని యవ్వన పిల్లలకు మంచి అవకాశం ఉన్నప్పుడు దుర్వినియోగం చేసుకోకూడదు. వారు మోకరించి ప్రార్థించుట అలవరుచుకోవాలి. అరుణోదయమే దైవ గ్రంథాన్ని ధ్యానించాలి. నీ భవిష్యత్తు కొరకు ప్రభు మీద ఆధారపడాలి. అప్పుడు నీ జీవితాన్ని పచ్చిక బయలుగా మారుస్తాడు. కనుక ప్రార్థన పాప క్షమాపణ కలగజేస్తుంది. ప్రార్థన
పవిత్రపరుస్తుంది. ప్రార్థన ధైర్యం ఇస్తుంది. ప్రార్థన రెండింతలుగా నీకు ఆశీర్వాదం కలగజేస్తుంది. ప్రార్థన స్వస్థపరుస్తుంది. ప్రార్థన నీకు విజయం ఇస్తుంది. ప్రార్థనలో ఎపప్ర పోరాడుతున్నాడు. యాకోబు పోరాడి విజయం పొందాడు. కనుక విశ్వాసి జీవితంలో కూడా ప్రతి సమస్య పరిష్కరించబడాలి అంటే ప్రార్థనలో పోరాడాలి. సహోదరులారా, ఈ దినం శనివారము మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేస్తే సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. నోరు ఇప్పకుండా, మాట్లాడకుండా మౌనంగా ఉంటే రేపు ఈ రాళ్ళే సాక్ష్యం ఇస్తాయి. ఏమయ్యా, ఆయన అన్నిసార్లు అడిగినా కూడా మీరు నోరన్న ఇప్పారా, మళ్ళీ ఆయన మీదికే పోతారా అని ఈ రాళ్ళే సాక్ష్యం ఇస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది. అమ్మ ప్యాన్ అంటే ఆరిపండి అమ్మ. సహోదరులారా, మీ ప్రార్థనా సమస్యలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. ఎవరికి? యవనస్తుడు పాల్ గారు డిగ్రీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. మంగళవారం వరకు మరి మంచి మార్కులు. జనవరి 1కు ఇంకా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, డిసెంబర్ ఇంకా అట్లాగే సిఏ పరీక్షలు కూడా జనవరిలో ఉన్నాయి. జలుబుతో, జ్వరముతో బాధపడుతున్నాడు పాలు. యవనస్తుని కొరకు మీరు ప్రార్థన చేయండి. సహోదరులారా, మీ అందరికీ వందనాలు. మీ అందరి ప్రార్థన ఫలితంగా దేవుడు మంచి పంటనిచ్చాడు. మంచి ధరకు కూడా పోయినాయి. మరలా విత్తనం వేయబోతున్నాడు. మరి దేవుడు ఫలించినట్లుగా మీరు ప్రార్థించండి. ఉల్లి పంట కొయ్యాలి, దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి మన ప్రియునికి దొరయ్య స్వామి జీవితంలో ఒక గొప్ప ప్రమాదము నుండి దేవుడు తప్పించాడు. మరి ఆయనకుంటున్న ప్రతి బలహీనత దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థించండి. బిషప్ రాజయ్యలు డ్యూటీలో ఉన్నారు, వారు క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. టెట్ అలాగే డిగ్రీ పరీక్ష కొరకు బిషప్ పెద్ద కుమార్తె సిద్ధపడుతూ ఉంది. డిఎస్సి పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన డిసెంబరు సహోదరుడు రామాజీ ఇస్సాక్ యవనస్తుడు డిసెంబర్లో ఎలక్ట్రానిక్ కరెంటు దాంట్లో మరి అప్లికేషన్లు పడతాయి. అందులో కరెంటు షాప్ పెట్టాలని ఉన్నాడు. మరి దేవుడు అన్నీ సిద్ధపరిచినట్లుగాను షాపు దొరికిందా? ఇంటికాడే ఓకే, షాప్ కూడా దొరికింది. హ్యాపీ ఎలక్ట్రానిక్ షాప్, హోమ్ సర్వీసెస్. కనుక దాని కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ప్రేరేపణ కలిగిన సహోదరులు సిఎస్ఐ కాలనీ నుండి కానీ
ఆసుపత్రి కాలం నుండి కానీ వచ్చి వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి స్తోత్రములు. ఈ వారములో మా డ్యూటీలలో, మా ప్రయత్నములలో, మా పనులలో, పంట పొలాలలో మీ కృపాక్షేమాలు ఉంచి జీవుల లెక్కలో చేర్చి శనివారము విజ్ఞాపన కూడిక గనక ఈ విధంగా ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయమును మీరు దయచేయండి. రక్షించబడిన పిల్లలున్నారు, యవన పిల్లలున్నారు. పాటలలోనూ ప్రార్థనలోనూ దేవుని వాక్యం ప్రకటించటంలోనూ మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు నిర్మాణం విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ఆశిస్తున్నాము. క్రిస్మస్ లోపు రేకుల షెడ్డు నిర్మాణం జరుగుటకు సహాయం దయచేయండి. డబ్బు చాలా అవసరమై ఉన్నది. మేము నిస్సహాయకులం, మేము బలహీనులం. మీరు కార్యం జరిగించండి. ప్రతి వారిలో స్పందన తీసుకురండి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. పని ప్రారంభించుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదిన కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం. శంకర ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయమును పడతాయి. సాయిబండ బాబు తల్లిదండ్రులను తోబుట్టులను దీవించండి. రొట్టెల వ్యాపారాన్ని మీరు వృద్ధిపడండి. ఆయన జీవితంలో వివాహ విషయంలో, ఇంటి విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం పడతాయి. తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ ఆయన భార్య పిల్లలు, నరసింహ ఆయన భార్య పిల్లలు, తల్లిదండ్రులను తోబుట్టులను కూడా దీవించండి. గొరక ఓబ్లేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. నవీన్ ఉన్నతమైన పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను. కుమార్తె డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది. ఆమె జీవితంలో కూడా మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చండి. గొరక ఓభయ అయిన భార్య పిల్లలను బట్టి మీకు స్తోత్రం. పిల్లలందరూ ఆడిపిల్లలు, వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. అలాగే బతల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రులను తోబుట్టులను దీవించండి. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించండి. యేసు ప్రభువా, రామాజీ ఇస్సాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. జేజీకి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. బాలస్వామి అక్కను బట్టి కుమారుడు కుమార్తెను దీవించండి. ఎలక్ట్రానిక్ షాప్ హ్యాపీ మరి హోమ్స్ ఏర్పాటు చేస్తుండగా నైనా దీవించండి. షాపును దీవించండి. కావలసిన మెటీరియల్ దయచేయండి. ఎక్కడ నష్టపడకుండా వృద్ధి చెందుటకు సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. అలాగే యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇస్సాకు శ్వేతాల జీవితాలలో, వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం పెడతాయి. వసంతరావు అయిన భార్య పిల్లలు, మరియమ్మ భర్త వారి సంతానమును
ఇన్నయ్య టీ షాప్ను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న ఆయన భార్య పిల్లలు తల్లిని చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించినాడు. ఆనందమైన భార్య పిల్లలు, యేసు ప్రభువ అబ్రహాం అయిన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, మరి ఆదామన్న దావీదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో కూడా సహాయం మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా తురైస్వామి కృపమ్మ కుమారుడు పాలు కొరకే మేము ప్రార్థిస్తాం. ఇప్పుడు డిగ్రీ పరీక్షలు రాస్తున్నాడు. జనవరిలో CA పరీక్షలు ఉన్నాయి, సిద్ధపడుతూ ఉన్నాడు. వాతావరణం ద్వారా కొంత జలుబుతో బలహీనతతో ఉన్నాడు. కనికరం చూపండి, మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. కృపమ్మ తల్లిని తోబుట్టులను దీవించండి. దొరస్వామి తోబుట్టులు సంఘాన్ని దీవించబడండి. వేసిన పంట పొలాలను బట్టి మీకు స్తోత్రములు. పాత పంట, నూతన పంట మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను, అలాగే ఉల్లిపాయల పంట తీయాలి, సహాయమును దయచేయండి. అలాగే నూతన పంట వేయాలి, సిద్ధపరచండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. గత మాసంలో మా ప్రియుని జీవితంలో గొప్ప ప్రమాదము నుండి తప్పించారు, మీకు స్తోత్రం. భార్యాభర్తలను దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సహోదరి కుమారి నన్ను బట్టి మీకు స్తోత్రం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య కుమార్తెను దీవించండి. మరో సంతాన విషయంలో మీ కృపను, డేవిడ్ వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి. అధికారులు అనధికారుల మధ్య ప్రతి సంచారములో మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. గంధం కృపా సుందరి రక్షించబడిన బిడ్డ, ఉన్నతమైన చదువు చదివింది. ఉద్యోగ విషయంలోనూ వివాహ విషయంలోనూ అద్భుతమైన సహాయం దయచేయండి. ఇంటి పనులు జరుగుతూ ఉన్నవి, సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. ఎక్కడ ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా సహాయమును బడి దయచేయండి. ప్రతి ఆర్థిక సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తుంది. కుమారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందండి. భార్యకు ఆపరేషన్ జరిగింది, ఆ గాయాలను మీరు ముట్టి స్వస్థపరచమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి నాయన, ఈ రుణములు వారు తీర్చుటకు కూడా సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, నైనా సమయాలలో సహాయపడుతూ, ఈ భూమండలంలో ఎక్కడెక్కడైతే మీ కుమారుని ప్రకటించామో నీరు కట్టి ఫలింపచేయండి. మరలా దర్శించడానికి కూడా మీ కృపను అనుగ్రహించమన్నాడు. అయా లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించుటకు మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. యేసయ్య అయిన భార్య పిల్లలను దీవించండి. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. దారా రవి, మరియమ్మ, జెస్సీ హైదరాబాదులో ఉంది, దివ్య బెంగళూరులో ఉంది. కిషోరి జీవితంలో కూడా మీ కార్యం జరిగించండి. ముఖ్యంగా దేవుని మందిరములో దేవుని నీడలో ఉండుటకు సహాయం పెడతాయి. మరియమ్మ అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఆమె తల్లిని, తోబుట్టులను దీవించారు. జూటూరు ఏలియా
తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును మీకు దయచేయండి. నరసింహ అయిన భార్య పిల్లలు, చెన్నయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి సోదరిమణులు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. బేసిసాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను, నూతన ఇంటి పనులను దీవించి మీరు మహిమ పొందమని భావమార్తి వివాహం ఈ ఉదయం జరిగింది. యవన దంపతులను దీవించండి. నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా మీకు పని దయచేయండి. నరసింహ తల్లికి మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. నందిపాడు ఆలస్యమ్మ గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరిచి వారి సంతానాన్ని కూడా దీవించండి. యేసు ప్రభువా, స్వరూపక్క పెద్ద కుమారుడు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. వారి దాంపత్యమును దీవించండి. సంతాన విషయంలో మీ కృపను. ఇంకా 2 కుమారులు ఉన్నారు, వారి జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించండి. మరో అమ్మాయి వస్తుంది, ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ఈ కాలనీలోని ప్రతి కుటుంబము దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు కూడా దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంధం జయపాల్, కడవకల్ల యేసన్న గారు, పారస్ రవి సార్, అలాగే పోలీసు విజయుడు, రాజయ్య 2వ అక్క పిల్లలు, రాముగాళ్ళ తిమోతి, సువార్తమ్మ, కరుణాకర్, సురేష్, రాజన్న, భూషణం, వారి కుటుంబ సభ్యులను దీవించండి. సాగిబండ శాంతమ్మ, వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును మరి దయచేయండి. చిన్నయేసు గారు, కరుణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. సునీతమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. అత్తమ్మ, ఆడపరుచు, వారి కుటుంబ సభ్యులను దీవించండి. సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మరి దీవించండి. యేసు ప్రభువా, నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మరి దయచేయండి. రాముగాల రత్నకుమార్ ఆయన భార్య, తల్లిదండ్రులను బట్టి, తమ్మును బట్టి, సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే కళా మేడం తల్లిని బట్టి, తోబుట్టును కూడా దీవించండి. లేయా, లెనిన్ మీరు దీవించమని అడుగుతున్నాను. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. బాల్యము నుండే పిల్లలు దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు. వారి తల్లిదండ్రులను, తోబుట్టును దీవించండి. వారి చదువులలో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సాగిబండ రాజరత్నం గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. జిట్టన్న కుటుంబాన్ని దీవించండి. మార్కన్న, వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. మా ప్రియుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్లీనర్ వాహనాన్ని దీవించండి. చలి అధికంగా ఉంది నైనా, ఆహార పదార్థాల ద్వారా ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక మీరు క్షేమంగా నడిపించి. మానవ తప్పిదం వల్ల మా ప్రియులు చాలా నష్టాన్ని చవి చూశారయ్యా. నేను అద్భుతమైన సహాయం మీరు దాయించి. పెద్ద కుమార్తె డిఎస్సి పరీక్షల కొరకు, డిగ్రీ పరీక్షల కొరకు ఆమెకు ఉపాధి అంటూ ఒక చిన్న ఉద్యోగాన్ని దయచేయండి స్వామి. శ్వేత, సన్నీళ్లను దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేయండి. వారి వివాహ విషయాలలో కూడా మీ కృపను దయచేయండి. నూతన ఇంటి నిర్మాణమును దీవించండి. ఆశిస్తున్నాము, తగిన కాలమున చేరి స్తుతించినట్లుగా మీ కృపను దయచేయండి. యోహాను, భారతి పిల్లలను మీరు దీవించండి. మరియమ్మ భర్త కుమారుని దీవించండి. కుమార్తె కుటుంబాన్ని దీవించండి. పోత్రాయి రాజయ్య బేబీని బట్టి మీరు స్తోత్రములు. పెద్దవాడు బెంగళూరులోను, 2వ వాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, సహాయం దయచేయండి. ఆయన డ్రైవర్ను, వాహనాన్ని దీవించండి. ఆయన డ్యూటీని దీవించి మీరు క్షేమంగా నడిపించండి. వారు కూడా ఎన్నో ఆర్థిక సమస్యలతో విలువెల్లాడుతున్నారు. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. బేబీ తల్లిని, తోబుట్టులను కూడా దీవించమని అడుగుతాం. గంధం, సువార్తమ్మ కుటుంబ సభ్యులను దీవించండి. విమలమ్మ పరీక్షలు సిద్ధపడతా ఉంది. వివాహ విషయంలో అద్భుతమైన సహాయం. అరుణ కుమారుని తల్లిని దీవించండి. సిమియోనైన భార్య పిల్లలను దీవించండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు అయిన భార్యను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను పెద్ద అల్లుడు కుమార్తెలు కుమారుని దీవించండి.
అలాగే యేసు ప్రభువా రెండవ కోడలు పిల్లలు చదువు కొరకు దూర ప్రదేశాలలో ఉన్నారు, మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. ఈటే దాస్ శాంతమ్మ కుమారుడు కుమార్తె తల్లిని అన్నను తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని. తిప్పన్న ఆయన భార్య అలాగే కుటుంబ సభ్యులను కూడా దీవించండి. మా ప్రియులు బతల దేవదాస్ ఆయన భార్య కుమార్తెలు కుమారుని బట్టి మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె జీవితములో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నావో నెరవేర్చు. సుప్రియ గత దినాలలో చిన్న చేయికి ప్రమాదం జరగగా మీరు ముక్తి స్వస్థపరిచారు, మీరు స్తోత్రములు. విన్సెంట్ జీవితంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. విన్సెంట్ పినాయల్ దశ దిశలో వర్ధిల్లున్నట్లుగా అనుదిన డ్యూటీలో అధికారుల అనధికారుల మధ్య మీ కృపాక్షేమాలుంచి కాపాడు. ఆయన తల్లిని అలాగే తమ్ముని కుటుంబాన్ని సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించి. శ్యామలమ్మ పెద్ద కుమార్తె భర్త వారి సంతానం, రెండవ కుమార్తె భర్తను దీవించండి సంతాన విషయంలో మీ కృపను. అబ్రహాం దీప్తి కుమారుని సంఘాన్ని తల్లిదండ్రులను ఇరువురి యొక్క బంధువర్గాన్ని దీవించండి. ముఖ్యంగా బబ్బులు కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఉద్యోగరీత్యా ఛత్తీస్గఢ్లో ఉన్న ఆ ప్రాంతపు వాతావరణం వలన ఆహార పదార్థాల వలన ఎటువంటి బలహీనతల గురి కానికుండా కాకుండా నేను ఆయన జీవితంలో కూడా మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నామని నెరవేర్చండి. ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రము. చందు అయిన భార్య పిల్లలు భిన్నమైన భర్త సంతానం నూతన ఇంటిని బట్టి మీకు స్తోత్రం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆవుల వంశవృక్షాన్ని, బండి వంశవృక్షాన్ని, బింగి వంశవృక్షాన్ని, గట్టు వంశవృక్షాన్ని సతీష్ సార్ వారి కుటుంబ సభ్యులను దీవించమని. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీకు పిలుపునిస్తున్నాం. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు ఆయన ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, అద్భుతమైన సహాయం దయచేయండి. పాల్ గారు అయిన భార్య పిల్లలు ఆసుపత్రి స్టాఫ్ను కుటుంబ సభ్యులను దీవించండి. సుప్రభువా కాసులు ఇస్సాక్ రేపల్లిలో మరి ఆసుపత్రిలో జాయిన్ అయినాడు, ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు కంటి చూపును దయచేయండి. సుదర్శన భార్యకు ఆపరేషన్ జరిగింది, ప్రతి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. డేవిడ్ అన్నకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు కర్నూలు యాడికి కొండూరు కోనరు చెరువు చాపరాళ్ళ అలాగే యేసు ప్రభువా సంఘాలను మీరు బలపరచండి. ప్రభు దినం ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును స్తుతించే దినం. అనేకులను సమకూర్చండి. పాటల ద్వారా స్తుతుల ద్వారా లేఖనాల ద్వారా దేవుని వాక్య విషయంలో ఇద్దరు లేక ముగ్గురు ప్రకటించినట్లుగా మీరు కార్యం జరిగించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచాన్ని, నాయకులను అధికారులను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలును రెక్కలి కింద ఉంచుకొని కాపాడమన్నాడు. యేసు ప్రభువా చాలామంది రాత్రుల పూట రాలేకపోతున్నారు, వారిని స్పందించండి. ఉత్సాహముతో సంతోషముతో వచ్చుటకు మీ కృపను దయచేయండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ సమయాలలో సహాయపడుతూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.